నటి జత్వాని కేసులో కీలక నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులను ఈ నెల 25న విజయవాడ కోర్టు 3 రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేపట్టాలని సదరు అధికారులకు సూచించింది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంజనేయులను ఇవాళ సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కేసులో కీలక విషయాలపై ప్రశ్నించి ఆయన నుంచి సమాచారం రాబట్టిన స్టేట్మెంట్ రికార్డు చేయాలని సీఐడీ అధికారులు భావించారు. కానీ అనూహ్యంగా పీఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షల అనంతరం ఇవాళ అధికారులు తిరిగి ఆంజనేయులను విచారిస్తారా లేక సోమవారానికి వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి మొత్తానికి ఆంజనేయులకి అస్వస్థ అని తెలుస్తోంది. మరి ఎప్పుడు తిరిగి వస్తారు, ఎప్పుడు విచారణ కొనసాగిస్తారు? ముంబై సినీ నటి కాదంబరి జత్వాని వేధింపుల కేసుకు సంబంధించి ఏఐడి పోలీసులు 3 రోజుల క్రితం దాంట్లో ప్రధాన వ్యక్తిగా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ డే 24 గంటల్లోకి విచారణ అనంతరం కూడా కోర్టులో హాజరుపట్టడం జరిగింది. కోర్టులో హాజరుపట్టడానికి ముందైతే అప్పట్లో ఫిట్నెస్ పరీక్ష చేయించినప్పుడు అంతా ఆరోగ్యం అంతా బాగానే ఉంది, రిమాండ్ కు పంపచ్చు అని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే అతన్ని కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకు పంపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 3 రోజుల నుంచి కూడా అతను విజయవాడ జిల్లా జైలులోనే ఉన్నారు. అయితే నిన్న ఈ కేసుకు సంబంధించి పీఎస్ఆర్ ఆంజనేయుడి విచారణ ఇంకా పూర్తి కాలేదు, పోలీస్ తమ కస్టడీ కావాలంటూ కూడా సిఐడి అధికారులు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే దీనికి సానుకూలంగా స్పందించినటువంటి న్యాయమూర్తి ఇతన్ని పీఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి కస్టడీకి ఇస్తూ కూడా 3 రోజులు సిఐడి కస్టడీకి ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజుల పాటు సిఐడి కస్టడీకి కోర్టు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అతను తాడిగడుపులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లేందుకు విజయవాడ సబ్ జైలు నుంచి సిఐడి అధికారులు తీసుకెళ్లిన నేపథ్యంలో అతనికి అస్వస్థత గురయ్యాడని కూడా తెలియడం అతను సిఐడి అధికారులకు చెప్పడం వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అతను వైద్య పరీక్షలు చేయించిన తర్వాత బీపీ కొంచెం హై బీపీ ఉండడం వల్ల అస్వస్థత గురయ్యారని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అట్లాగే టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే నార్మల్ పొజిషన్ కి త్వరగానే వస్తారు అని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ఈ నార్మల్ పొజిషన్ కి వచ్చిన తర్వాత పీఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి కార్యాలయానికి తరలించి తదుపరి విచారణ అంటే కోర్టులో ఏమైతే వాళ్ళ కస్టడీకి అడిగారో ఆ కస్టడీలో కావాల్సిన కస్టడీ కోరినటువంటి పిటిషన్ లో ఉన్నటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా పీఎస్ఆర్ ఆంజనేయుల్ని అడిగే అవకాశం ఉంటుంది. విచారణ అయితే ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతానికైతే పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నారు. అదే ఎక్కడ వచ్చిన నేపథ్యంలో మొత్తం హాస్పిటల్ కూడా అధికారులు కొంచెం అత్యుత్సాహంగా ప్రవర్తించారని కూడా చెప్పచ్చు. హాస్పిటల్ కూడా మూసివేయడం కామన్ పీపుల్ కానీ అట్లాగే రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ వాళ్ళ బంధువులు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంకా పీఎస్ఆర్ ఆంజనేయుల్ని హాస్పిటల్ కి తీసుకొచ్చి అర్ధగంటకు పైన అయింది. ఇంకా వైద్యం అంతా కొనసాగుతుంది. అతను నా బీపీ నార్మల్ పొజిషన్ కి వచ్చిన వెంటనే సిఐడి కార్యాలయానికి తరలిస్తా ఉన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి ఈ 3 రోజుల్లో ఎప్పటి నుంచి పూర్తి సమాచారం రాబట్టాలనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.